నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న దోశ సతాయిచ్చింది కదా, ఇప్పుడు దోశ చూడండి బాగా వస్తుంది. చూసారా? ఫస్ట్ పిత్రే దోశ వేసిన బాగా వచ్చింది. నిన్నంతా సతాయిచ్చింది, ఎందుకంటే దోశ పిండిలో నీళ్ళు ఎక్కువ పోసినట్టున్నా, అందుకే సతాయిచ్చింది. ఇప్పుడు నీళ్ళే పోయలే, అట్టే వేసిన బాగా వచ్చింది. సో నిన్న పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 26 రియాల్ అయితే పడింది ఆ జిబిను. ఎట్టో ఒకటి ఈరోజు అయితే వేసుకున్నా. కాకపోతే చిన్న దోశ వేసిన, చిన్న దోశ వేసి బాగా కాల్చిన, చాలాసేపు పెట్టిన పెను. ఫస్ట్ ఇది వేసిన, ఇది బాగా వచ్చింది. ఆ నమ్మకంతో ఇది వేసిన. చిన్నవి అయితే వస్తున్నాయి, కానీ పెద్దగా పెనుమంతా వేయాలంటే కష్టము. ఇంకా నిన్న చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఈరోజు కొద్దిగా టైం కుదిరింది కాబట్టి వేసుకున్నా దోశ. ఫ్రిడ్జ్లో పెట్టేసినాక మొత్తం అన్నీ ఏం పులుసుకోవాలి, బాగున్నది. దోశకు కూడా గుడ్డు మొత్తం తగిలింది, ఎందుకంటే దోశ చిన్నది కదా. బాగున్నది, సెట్ అయిపోయింది, పర్ఫెక్ట్. నిన్న వచ్చింటే ఏమిట్టా మేడం అయితే ఫోన్ చేసి కెమెరా బిగించేదానికి ఎవరు వచ్చారంట. మొన్న చెక్ చేసిన కదా అక్కడ ఆ కెమెరా. తో బ్రో మై దేకే తుమ్కు. మేడం ఏమో బండి వేసుకోమింది, బయట కెమెరా చెక్ చేయాలంట, ఎవరు వచ్చారంట. మేడం బోలే ఓ కెమెరా కా ఆద్మీ ఆయేగా, కోన్ ఆయేగా మాలూమ్ అభి నహీ ఆయా. ఇంకా ఎవరు రాలా. ఇది రిపేర్, ఇది ఏదో చెడిపోయిందంట. మొన్న నేను చెక్ చేసిన కదా, అంటే నేనేం చెక్ చేయలేదు, వైర్లు కట్ అయినా లేదా చెక్ చేసిన అంతే. పోతా పోతే చెప్పింది మేడం బండి వేసుకోమింది అడుగు, నువ్వు ఉండుకో వెంకి వాళ్ళతో పాటు అని. మా మేడం అయితే వచ్చింది, షాపింగ్ ఏమో పోయింది జారాలోకి. ఎత్తుకొని ఒకటి రిటర్న్ ఇచ్చి రావాలంట, ఒకటి ప్యాంట్ ఏదో ఒక చినిగింది, అంటే దారము పోగు బయటకు వచ్చింది, అది రిటర్న్ చేసుకోవాలంట. అట్లాంటిది దొరికితే తీసుకో, లేదంటే రిటర్న్ చేశాను. పొద్దున్నే వాళ్ళ కొడుకుని ఏమో తీసుకోమన్నట్టుంది షాపింగ్కి, అందుకే వాళ్ళిద్దరే. ఇది వచ్చి ఒక దారం లేస్ ఉన్నది, దీడ పోగు లేసి ఉన్నది. ఈ పోగు లేసిందని ఇట్టాడితే సేమ్ మార్చుకోరా అనింది. ఇంకోటి అయితే రిటర్న్ ఇచ్చేయాలంట పూర్తిగా. ఏమో ఈరోజు ఒక్కరు కూడా లేరు బయట చెకింగ్ కాడ, ఖాళీగా ఉన్నదా. ఈరోజు శనివారం హాలిడే ఏమో వీళ్ళకి కూడా. నిన్న ఉన్నారు, మళ్ళీ ఈరోజు మాత్రం కొద్దిగా ఖాళీగా ఉన్నారు. ఈ సిగ్నల్ కాడ ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇది భలే ఉంటుంది, మ్యాప్ ఉంటుంది కదా, అది వరల్డ్ మ్యాప్ లాగా ఉన్నది. వీళ్ళల్లో రకరకాలు ఉన్నారు బాగా క్లీన్ చేసేవాళ్ళు చెట్లు. వీళ్ళు ఎర్రగుడ్డలు వేసుకున్నారు, ఇంకొకటి ఎల్లో కలర్ కూడా వేసుకుంటారు, ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అయ్యి. వీళ్ళేమో ఎర్ర కలర్ వేసుకున్నారు. గార్డెన్ క్లీన్ చేసేవాళ్ళు, అదే చెట్లు కట్ చేసేవాళ్ళు. ఈరోజు శనివారం కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లు, ఖాళీగా. నిన్న మాత్రం ఫుల్ ఉన్నింది లేడ, నిన్న బిజీగా ఉంటుంది ఈ రోడ్డు అంతా కూడా. ఇంత ఫ్రీగా ఉన్నది చూడు రోడ్, ఇది మొత్తం పార్కింగ్. ఏడబెట్టి దొల్లొచ్చు ఇంకా బండి. నిన్న కూడా వచ్చినా కదా, నిన్న ఫుల్ ఉన్నాయి బండ్లు. ఈరోజు మాత్రం చాలా ఖాళీగా ఉన్నదబ్బా. ఇట్ట పోదాము మనం, ఎట్ట ఆడ గేట్ ఎట్ట మూసేసి ఉంటారు, ఈ పక్క కూడా ఏమైనా ఖాళీగా ఉంటే పెడదాము. అబ్బా ఈ పక్క అయితే ఖాళీగా లేదు, అందరు ఆ పక్కే పెట్టి నడుచుకుంటూ వస్తున్నారు. ఒరే 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 ఒరే, ఇక్కడైతే లేదు. అనవసరంగా దూరం ఇక్కడ, మళ్ళీ అంతా రౌండ్ వేసుకున్నాం ఇంకా పోయి. ఇక్కడ పోయింది బండి, ఇక్కడ పెట్టకూడదేమో రైట్ సైడ్లో. పెట్టచ్చా మరి, ఎందుకు నా ముందర 3 బండ్లు పోయినాయి పెట్టలేదా. ఏమోలే మనం పెట్టేద్దాం, ఎట్టయితే అవుతుంది. గేట్ ఉన్నది, ఏం గేటో ఇది, ఏందో కానీ ఇది ఏదో ఉన్నది, అందుకు ఇక్కడ ఎవరు పెట్టలా బండి.
సరిగ్గా గేట్ కాడ పెట్టేసాను నేనైతే. ఎందుకైనా మంచిది చెక్ చేసుకొని పోయేది మేము. ఏమన్నా బోర్డులు పెట్టేసింటారు నో పార్కింగ్ అని, మనం చూసుకోకుండా పెట్టామనుకో. ఇక్కడైతే నో పార్కింగ్ అయితే ఏం పెట్టలా. ఈ బండి ఉన్నది కాబట్టి పెట్టేసిన. ఏదైనా పెట్టినారు డేంజర్ అంట. డేంజరు ఏం డేంజర్ బా ఏమన్నది దీంట్లో? గ్యాస్ సిలిండర్లు కానీ ఇది ఏం కాదులే, మనమైనా కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతాం కదా. బండి ఏడు ఉంటే సేఫ్టీగా ఉంటుంది. పార్కింగ్లో ఫుల్ ఉన్నాయి ఏడ కూడా. ఈరోజు ఇక్కడ నో పార్కింగ్లోనే పెట్టేశారు. మనం ఏడ పెడితే ఏం భయమా? ఖల్లి ఇది చూసారా, ట్రాలీ పార్కింగ్ అనమాట. ట్రాలీ వచ్చేదానికి ఇక్కడ బండి పెట్టుకొని సామాన్లు వేసుకునేదానికి సపరేట్గా 3 లైన్లు పెట్టినారు. ఒకటైతే రిటర్న్ ఇచ్చినా కానీ ఇదైతే దొరకలా. ఇంకోసారి దొరుకుతుంది, అడిగి బొమ్మన్నారు. ఇది ఎత్తుకొని అడిగి పోవాలి ఇంకా అరబ్ మాల్ కాడికి. ఈ సైజ్ ఏమో 38 కానీ 38 లేవంట. ఇక్కడ తీసుకుని అక్కడ మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు పోన్నారు. అందుకే దీన్ని పట్టుకొని ఇప్పుడు అరబ్ మాల్కి పోవాలా. వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసినారు అరబ్ మాల్లో ఉన్నది పో అని. మా మేడం ముందే చెప్పింది, ఒకవేళ అక్కడ కానీ ఈ ప్యాంట్ దొరకకపోతే వాళ్ళని అడుగు, వాళ్ళు చెక్ చేస్తారు ఆన్లైన్లో, ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి పో అని. ఒకవేళ మనం అవన్నీ చెప్పకుండా లేదు మేడం ఈడ కూడా దొరకలేదని చెప్పినాం అనుకో, మా మేడం ఒకవేళ ఆన్లైన్లో చెక్ చేసింది అనుకో, మళ్ళీ అంతే నేను తప్పు చేసిన అయిపోతాను. అందుకే అడిగితేనే అరబ్ మాల్కి పో, ఆడ ఉన్నది ఒకటే ఒకటి ఉన్నదంట ఆడ కూడా. ఇప్పుడు నేను ఆడిపోయే లోపల అది అయిపోయింది అనుకో, గోయిందా ఏం లేదు, దీన్ని రిటర్న్ ఇచ్చేయడం అంతే. వాళ్ళకి ఇష్టం ఇది ఎంత దూరమైనా పోయి తెమ్మంటారు బా. ఇప్పుడు ఈ నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్లు పోవాలి దానికోసం. ఈ నుంచి ఏదో ఒక సందులలో దూరేసి వెళ్ళిపోవచ్చు అడిగే, కానీ మనకు తెలిసిన రూట్ వేరు. ఈ సందులలో గిందులలో ఏడపోయి దొరుకుతావా? అది మదీనా రోడ్లోంచి పోయేది నాకు బాగా గుర్తు. మదీనా రోడ్లోంచి లేదంటే ఆయన సుల్తాన్ రోడ్లోంచి, ఆ రోడ్డు తెలుసు నాకు. ఈ రోడ్లోంచి ఎట్ట పోవాలో తెలియదు. అందుకే నాకు తెలిసిన రూట్లోనే పోదామని పోతున్నా. నాకు తెలిసిన రూట్లో పోవాలంటే ఇదంతా తిరుక్కొని ఇంకా దగ్గర ఆ సిగ్నల్ కాడికి తిరుక్కొని పోవాలా మదీనా రోడ్డుకి. అది రౌండ్ది బాల్ వస్తుంది కదా, దువార్ కూర అంటారు దాన్ని, ఆడిపోయి పోవాలి. ఇంకా నాకు అట్ట తప్ప ఇంక వేరే రూట్ తెలియదు. దాని లొకేషన్ కూడా లేదు, నేను సేవ్ చేసుకోవాలా. ఈ దువార్గా నుంచి అయితే నాకు బాగా తెలుసు. మనము తెలియని రూట్లలో పోయినాం అనుకో, లేట్ అయిందనుకో, నేను ఎడగో పోయినా అనుకుంటుంది మేడం. మళ్ళా ఎందుకు అది దువారాలు కూర అంటారు దీన్ని. ఈ లారీలు వెనకలిపోతే అంతే, ఈ సిగ్నల్ పడినప్పుడు ఈ లారీలు కదలవు, పిత్తుతూ ఉంటాయి. ఈ లారీలు కన్నా ఈ కారు వాళ్ళు ఇంకా ఘోరం వస్తాయి. సేమ్ బండి, నా బండి ఈ బండి, కలర్ వేరే అంతే. అది ఎర్ర చీర కట్టుకుంది, నాది బ్రౌన్ చీర కట్టుకునింది. అబ్బా గుల్ల చేశాడు, ఈ పక్క అంతా తగిలింది బండి. అది డోర్ అంతా నొక్కు పోయింది. బండి చూసాను కొత్తది అన్నట్టున్నది. ఈ సిగ్నల్ కాంచి రైడ్ పోయినాం అనుకో, ఆడికి పోవచ్చు అరబ్ మాల్కి. కాకపోతే ఈ రోడ్డు అంతా సుల్తాన్ రోడ్డు మొత్తం సిగ్నల్ ఉంటాయి, అడుగడుగు సిగ్నల్ ఉంటాయి. అందుకు స్ట్రైట్గా పోయినాం అనుకో, స్ట్రైట్గా పోయి రైట్ తీసుకుంటే మదీనా రోడ్లోంచి పోతే నీకు సిగ్నల్ ఏమి ఉండవు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆడికి. పాండ్రా అయ్యా, సిగ్నల్ పడింది, ఎప్పుడో పడింది, ఇంకా పోవడం కదలవు. ఎప్పుడు పడింది సిగ్నల్, 10 బండ్లు కూడా దాటుకోవాలా. ఈ కెమెరాలతో తలకాయ నప్పిస్తాను. డేంజర్ నా కూడా కెమెరాలు. సౌత్ టర్మల్ అంట, మదీనా అని బయలుదేడా ఎడ ఎగ్జిట్ అనేసి. అబ్బా అర్జుడు కింద పోతుంది. ఒరే ఈడింగా తలకాయ నొప్పి. ఒక్క రోడ్డు అయితే 2 రోజులు ఆ పక్క నుంచి దొరుకుతారు. చూడ దొరుకుతాడు. ఒక రోడ్డుకే గగనం అంటే ఇంకొక బండి దొరుకుతుంది మధ్యలో. ఆ రోడ్లో పోతే సిగ్నల్, ఈ రోడ్లో పోతే ట్రాఫిక్, అంతే తేడా.
వాళ్ళు సిగ్నల్తో ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ ఏం సిగ్నల్ ఉండవు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఈ రోడ్డు, మదీనా రోడ్డు మొత్తం. ఇక్కడ రైట్ సైడ్లో కూడా మొత్తం ఆల్మోస్ట్ హోటల్లే, బిల్డింగ్లన్నీ కూడా. అయితే ఆ పక్క సర్వీస్ రోడ్లో పోవాలా, ఆ హోటల్ కాడికి పోవాలంటే. ఈ నుంచి మనం రైట్కి పోయి యూటర్న్ కొడితే అరబ్ మాల్ వచ్చేస్తుంది. మూడు దావులు, నువ్వు ఏ పక్క పో 3 దావులే. సుల్తాన్ రోడ్డు, మదీనా రోడ్డు, మలిక్ రోడ్డు, ఈ మూడు రోడ్లే అంతే, ఎక్కువ లేవు. కాకపోతే ఇంకా లోపల తిరిగితే దండిగా ఉంటాయి. మెయిన్ అయితే ఈ 3 రోడ్లే. ఇప్పుడు నేను పోయేటప్పుడేమో మదీనా రోడ్డు పోతున్నా ఈ అరబ్ మాల్కి. రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ సుల్తాన్ రోడ్డు పోవాల్సిందే, ఆ సిగ్నల్ అన్నీ కొట్టుకుంటూ పోవాల్సిందే. మళ్ళీ ఈ మదీనా రోడ్డు రావాలంటే కష్టం అయిపోతుంది, మళ్ళీ యూటర్న్ దొరకదు, చాలా దూరం పోవాలి. పోవడానికి ఒక రూటు, రావడానికి ఒక రూటు, అట్టుంటుంది. ఈడ చాలా తలకాయ నొప్పి స్వామి, సమ్మలు వచ్చే బండ్లు ఆడించి భద్రంగా పట్టాలి యూటర్న్. ఇది కూడా హోటలే, పెద్ద హోటల్ చూడు ఎట్టున్నదో. ఇక్కడ సిమెంట్ కూడా అమ్ముతారు. అంటే సిమెంట్ అమ్ముతారు అంటే ఎట్లా అంటే సిమెంట్ ఇసుక కలిపి అమ్ముతారు, కలిపిన సిమెంట్ అనమాట. ఇటు ఏ పక్కకు వచ్చాడు. రిటర్న్ వచ్చేప్పుడు కనపచ్చా సిమెంట్ ఇసుక అమ్మేది, చూపిస్తా. ఉంటారో ఉండరో, మామూలుగా అయితే రోడ్డు పైన పెట్టుకొని కలిపింటారు సిమెంటే. ఒక పార ఇంత అని అమ్ముతూ ఉంటారు ఆ రోడ్లో. రిటర్న్ పోయేటప్పుడు అయితే కనిపిస్తుంది. ఈ అరబ్ మాల్ వచ్చి దాని రైట్ సైడ్లో ఉండేది. ఓన్లీ అరబ్బీ వాళ్ళకేమో అరబ్ మాల్ అని పెట్టారు. ఇది మాల్ ఆఫ్ అరబియా. ఇది జారా ఏడున్నదో ఎత్తుకోవాలి ఇంక నేను. జారా 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 ఎవరని ఏంది ఆ పక్క చూపించండి. పైకి ఎక్కి ఎత్తుకోవాల్సిందే లోపలికి పోయి. ఇంకా 1.5 గంట పార్కింగ్ ఫ్రీ అనమాట. అంతకన్నా ఎక్కువ పెట్టినామనుకో డబ్బులు కట్టాలా. నువ్వు పోతలే, నువ్వు పోనండి, నాకే సైడ్ ఇచ్చింది అక్క. థ్యాంక్ యూ కో. అప్పుడు లేదంట ఇది టోకన్, ఇదే పార్కింగ్కి డబ్బులు ఇప్పుడు పెట్టారు. అదే టైం ఎక్కువ ఇచ్చాను, అయినా 1.5 గంట ఎవరు ఉంటారో, బిన్న అయిపోవచ్చు, అది అయిపోతుంది. ఇప్పుడు ఇది ఆడున్నదో ఎత్తుకోవాలి సమయాన. గేట్ నెంబర్ 3లో వేదే మేలో ఇక్కడ దొరుకుతుంది. మా మేడం ఎక్కువ 3, 5 వస్తుంది. దీంట్లో చూద్దాం. ఇక్కడ దొరకచ్చు అనుకుంటున్నాం. పార్కింగ్ దొరకాలి ముందు. ఇక్కడ పెడతా. ఇక్కడైతే బెస్ట్. ఇక్కడ ఇంకొక బండి పడుతుంది, ఎవడని వచ్చాడు దూర్చాడు అనుకో, దానికి తగిలించుకుంటాడు, లేదంటే నాకు తగిలించాడు. ఇదే గేట్ నెంబర్ 3. లొకేషన్లో అయితే ఇదే చూపిస్తుంది. అంటే పైకి పోయి అటు తిరుక్కొని పోవాలి, ఆడికి పోవాలి, ఆ మూలకి. లొకేషన్ అయితే అదంతా తిరుక్కొని ఆడ గేట్ ఉండేట్టున్నది, అటు చూపిస్తుంది. అటు పోతే పార్కింగ్, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అని ఇట్లా వచ్చాను నేను. ఆడ పెట్టేసిన, ఇంకా దీంట్లో దొరికితే చూడాలి పైన. ఇక్కడ ఆడ ఉన్నదో ఎదురుగానే ఉన్నదా, ఎదురుగా
ఏదో ఓక్సో అంట. దీనిలో అయితే అడిగినా వాళ్ళేమో పైకి పొమ్మన్నారు, మెన్స్ వేర్ పైన అంట. సపరేట్ లిఫ్ట్ కూడా ఉన్నది దానికి పైకి పోయేదానికి, కానీ ఆ లిఫ్ట్ మాత్రం పని చేయలే, అందుకే పడికల ద్వారా పోతాం. ఈడ ఒకటి ఉన్నదా పడికట్లకు కూడా లైట్లు వేసాను బా జమ్మని. ఇది అద్దాల లిఫ్ట్ ఏమో, అద్దాల లిఫ్ట్ ఇది కదా, కొంటే ఇట్లా చాటు కొనాలి. బూట్లు ఏమున్నాయో నేను రేటా, నేను డాలర్ రేట్ వేసాను, ఇక్కడ రేట్ వేయలేదా. $200 రియాలేనా ఈ ముసిలో వేసుకునేది కానీ బాలే షర్ట్ మనకి ఎందుకు లేదండి, మనం మార్చుకోవద్దాం ముందు పోయి. కౌంటర్ యాడ్ ఉన్నదో పోయే లోపల ఒక జతనే కొనాలి ఇక్కడ ఖచ్చితంగా. కాకపోతే ఒక నెల జీతం పెట్టాలేమో, ఈజీగా ఒక నెల జీతం పెట్టాలా, అప్పుడు ఒక జత వచ్చాయి. చెప్పులు అన్ని ముసిలో వేసుకునేట్టున్నాయి, అన్ని ముసిలో వేసుకునేవి. అదే ఇవి బాగున్నాయి, ఇవి కూడా అట్టే ఉన్నాయి. బెబ్బే అమ్మయ్యా దొరికేసిందిలే స్వామి. సేమ్ సైజు సేమ్ కలరు. వాళ్ళైతే రిటర్న్ ఇలా, ఇది చినిగిపోయింది కదా, ఏడైతే తీసుకొని ఆడికే పోయి ఇచ్చి రావాలంట, ఏడైతే ఈరంట. కావాలంటే మా ప్యాంటు కొనుక్కోండి అంటారు. మేడం ఏమో వద్దని, ఆడిపోతే ఎన్ని అత్తరయ్యాయి స్టిక్కర్లు. ఈడ పార్కింగ్ది మిషన్, ఈడే డబ్బులు కట్టిపోవచ్చు. ఆమె వద్దు మా తల్లి అంటే అత్తర్లు అన్ని స్ప్రే కొట్టి పేపర్లో నాకు ఇచ్చింది, ఏది కావాలో చూడండి. మా మేడం వచ్చేయమనింది, అక్కడికి రిటర్న్ అయితే ఈమన్లా వచ్చేయనింది అంతే. మేడం ఫోన్ చేసింది మళ్ళీ ఇప్పుడు, ఇంటికి వచ్చి అన్నం తినేసి మళ్ళీ పోయి ఇది మార్చుకోరాబో ఇంకేమైంది. నేను వచ్చి లేదులే మేడం వచ్చా రిటర్న్ మార్చుకొని వచ్చేస్తానని చెప్పిన. ఇలా తినేసిపోనింది, వద్దులే మేడం మళ్ళీ ఇదే దోవలా కదా వచ్చేది అంటే, ఇంక ఇప్పుడు ఇట్ట పోవాలా, ఎట్ట పోతా పోయే రూటే అది, పోయి తీసుకొని పోతే అయిపోతుంది. మళ్ళా పోయి అన్నం తినేసి మళ్ళా రావాలంటే 2 సార్లు తిరిగినట్టు ఉంటుంది. దీనిపైన వేసింటారు, ఇక్కడ కింద వేసారు 2 అవర్స్. ఇప్పుడు ఫస్ట్ 2 అవర్స్ ఫ్రీ, మళ్ళీ తర్వాత డబ్బులు కట్టాలా అట్టా. ఫస్ట్ 1.5 గంట ఉండేది, ఇప్పుడు మళ్ళీ పెంచినట్టున్నారు. ఇక్కడ స్కాన్ చేసినామంటే అయిపోయి అది గెట్టింగ్ అని లేచది. ఇప్పుడు చూపించా ఆడ సిమెంట్ అమ్ముతారు. ఈ బయట బండ్లన్నీ కూడా 2 గంటల పైన పెట్టి ఉండేట్టున్నారు, అందుకే ఇక్కడ రోడ్డు పైన పెట్టేశారు బండ్లన్నీ కూడా. రెండు బండ్ల పైన అయితే ఖచ్చితంగా బయట పెట్టుకోవాల్సిందే. ఎన్ని బండ్లు పెట్టినారు బయట. ఒరే 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 ఏరా నాయన స్వామి, ఓపికే లేదురా మీకు. ఇక్కడ రైట్ సైడ్లో అమ్ముతారు. ఈ ఎండకు ఉన్నారు లేదు, ఎండ అయితే ఏమంతగా లేదు కానీ ఉన్నారు వీళ్ళంతా వాళ్ళే. కాకపోతే నేను ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ తీసుకోవాలి, చూపిద్దాం అనుకున్నా. వీళ్ళు సిమెంట్ ఇసుక పెట్టేస్తున్నారు, వీళ్ళు అమ్ముతూ ఉంటారు. సిమెంట్ ఇసుక మట్టి కంకర అన్నీ కలిపి అమ్ముతారు, మిక్సీ కొట్టి అంతా అయ్యే. వీళ్ళు ఈమెన్ వాళ్ళు ఎవరు అంటారు వాళ్ళు, కానీ ఆ దేశస్తులు దాడు కలిపి అమ్ముతాడు, ప్యాకెట్లు వేస్తాడు. ఇవన్నీ అయ్యే, ఇవన్నీ ఎవరో తీసుకొచ్చి ఇసుక వేస్తారు, సిమెంట్ ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టి కలిపి అమ్ముతారు. బిజినెస్ ఏం చేద్దాం, ఇది వ్యాపారం అన్నట్టు, అది బిజినెస్. బాబా కొట్టుకునే అమ్మయ్య దాటేసిన స్వామి. 10 బండ్లు కూడా దాటవు, రెడీగా ఉంటుంది సిగ్నల్ పడేదానికి. భయం స్వామి నాయన ఈ సిగ్నల్ కాడ. ఆయనకి ఫైన్ పడినప్పటి నుంచి నాకు భయం, కానీ కాళ్ళలో అత్య దుమ్ము లేచిపోతుంది, అంత భయం. ఈ లొకేషన్ ఒకసారి బొల్టాలు పట్టించదు వెనక పక్క పోయింది యూటర్న్, లొకేషన్లో ఏమో వెనక పక్క లొకేషన్ యూటర్న్ చూపించింది.
ఈ డాడీ వెనకపోక కొట్టేది యూటర్న్. ఈ డివైడర్ అంతా కొట్టుకొని పోవాలి, గుద్దుకుంటూ పోవాలి. ఇంకా నేను ఇది ట్రంప్ మామది, ట్రంప్ ప్లాజా. ఇక్కడ ఉన్నది యూటర్న్. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ కొట్టాలంటే మొత్తం క్రాస్ చేసుకొని వెళ్ళిపోవాలి అవతలకి. నా వెనక అమ్మటి రెడీగా ఉన్నాడు ఇంకొక బండి వాడు. ఇక్కడ అంత లైన్లోంచి వచ్చిన సమ్మంట. ఓహో, ఈ యూటర్న్ కాదు రో, మళ్ళీ వచ్చి యూటర్న్ కొట్టాలేమో. ఈ యూటర్న్ అండి. ఆ రెడ్ సిగ్నల్ ముందు ఉన్నదే అంటే అటు తీసుకోబోతుందేమో వెనక పక్క నుంచి. సరేలే, అది రెడ్ సిగ్నల్. దాని వెనక పక్క నుంచి యూటర్న్ చూపించింది. అయితే ఇక్కడ వెంటనే మళ్ళీ రైట్ ఉన్నింది అనుకో, డైరెక్ట్ రెడ్ సిగ్నల్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ లేదు, అట్ట పోయి తిరుక్కోరావాల్సింది. ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసుకురావాలి పోయి. ఈ బిల్డింగ్ వెనక నుంచి పోవాలా. సందులు కనిపిది అంతేగాని ఎట్ట పోయినా అడిగే పోవచ్చు మనం. కాకపోతే ఎక్కడ కరెక్ట్గా యూటర్న్ కొడాలా, ఎక్కడ సందు తిరగాలనేది తెలుసుకోవాలి అంతే. ప్రతి సందుకి ఏం బోర్డు ఉండదు కదా, ఎట్టపోతే ఆడిపోతుంది అని. ఓన్లీ ఇక్కడ మెయిన్ వాటికే బోర్డులు వేసి ఉన్నారు. ఈ దువార్ కాడికి తీసుకొచ్చింది. ఇది కార్లు ఉంటాయి కదా, ఒక దువార్లో అన్నీ ఒక గోడకి గుద్దినట్టు ఒకసారి చూపించిన కదా వీడియోలో, ఆడికి తీసుకొచ్చింది ఇది. అదే ఏ సందులోంచి ఏ సందులో లొకేషన్కి అయితే తెలుస్తుంది మనకి, ఏడ తెలుస్తుంది. కాకపోతే ఒక్కోసారి తికమక చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. వీడికి తీసుకొచ్చింది ఇది వారి కాడికి. కార్లన్నీ గుద్దుకోవడం ఎదురు దానికి. అవి కూడా మట్టి కార్లు అంత బాగా తయారు చేసి పెట్టినాడు, ఒరిజినల్ కార్లు లాగే. అయిపోయి 10 నిమిషాలు అదే రూట్లో పోయి తీసుకొని వచ్చేసినాం, అయిపోయి. మళ్ళా మా మేడం అన్నం తినేసి పోదురా వెంకి అనింది. ఎందుకులే మేడం అని మళ్ళీ వస్తే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది రెడ్ సిగ్నల్ కూడా ఈ రైట్ సైడ్లో ఉండేది, ఈ దువారు దాటుతూనే వస్తుంది. తీసుకున్నామో స్ట్రైట్ కొంపకు కొట్టినామా డైరెక్ట్, అంతే. మనల్ని ఎవరు ఆపేది. ఇంకా మళ్ళీ అన్నం పెట్టుకొని టెన్షన్ పడతా, డ్యూటీ ఉండదు కదా, పోయి తినేసి పోవాలని టెన్షన్ లేక ఎంత ఎందుకు పంచాయితీ. అడొకసారి పెట్టేసి పోయి మార్చేది లేదులే, డబ్బులు తీసుకోవాలా. ఇంకా ఆ పక్క పార్కింగ్ ఉండదు, ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు పార్కింగ్ కోసం. ఈ పక్క పెట్టేది మేలు అనిపించాలి, ఈ పక్క ఏడన్నా పెట్టేసుకొని పోయేది మేలు. బాగా ఏడ కూడా బండ్లు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు బండ్లే లేవు, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఎవరని ఇందులో స్వామి, ఇంతకుముందు బండ్లే లేవు కదా నాయన. యాడ్ నుంచి వచ్చారా మీరంతా? ఎవర్రా మీరు? చూడు తనకలాడుతున్నాడు. అక్క కానీ ఓడు కాదు. సరే కప్పో, పార్కింగ్ పెట్టు నువ్వు. ఇంకా 2 సేపు ఉన్నాయి చూడాలి. ఈడ మొత్తం అన్నీ ఫుల్ అయిపోతుంది. ఇంతకుముందు ఖాళీగా ఉన్నింది. ఈడ డ్రైవర్ ఉంటే ఎట్లుంటుంది బండి, డ్రైవర్ లేకపోతే ఎట్లుంటుందో బండి చూపించదు. ఇది డ్రైవర్ లేకపోతే బండి పరిస్థితి ఇటు ఉంటుంది. అదే డ్రైవర్లు ఉంటే నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎట్ట స్నానం చేస్తాం, వీటిని కూడా స్నానం చేపిస్తాం అనమాట. వచ్చినా ఇంకా ఇక్కడ లేద్దావా, ఆడికి పోయి తిరుక్కొని పోయి మార్చుకొని చేద్దాం. ఇప్పుడు వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు, ఎన్నిసార్లు వచ్చారో స్వామి దాన్ని పట్టుకొని అని. వీళ్ళే చెప్పినారు అడిగి పోయి ఇచ్చారని. ఉండే కొద్ది జనాలు పెరిగిపోతానే ఉన్నారు. ఇక్కడ రిటర్న్ ఇచ్చేసిన ఒక్క ప్యాంటు 300 కనియా, 300 రియాల్ ఆ ప్యాంటు. అందుకే మా మేడం ఒకవేళ లేకపోతే రిటర్న్ ఇచ్చేసి రమ్మనింది. అది కూడా ఏంది, ప్యాంటు కాదు, షార్ట్. ఒక ప్యాంటు ఒక షర్టు 615 రియాలు. ఎట్టోలే స్వామి. మళ్ళా సార్కులు తిరగకుండా పోయే రూట్లోనే ఇచ్చేసిన.
2:30. ఇంక నుంచి ఒక 10-15 నిమిషాలు పడతా ఇంటికి పోయేటప్పటికి 3 అవుతుంది. తినేటప్పటికి 3 అవుతుంది ఖచ్చితంగా. చెప్పినా కదా 3 అవుతుందని. 3 కావచ్చుంది, 10 నిమిషాలు తక్కువ. ఇంకొకేసారి ఆమెకి గిన్నెలు ఎత్తుకొని ఇచ్చేస్తా, మళ్ళీ 2 సార్లు బిల్లు కొట్టకంట. మా మేడం చెప్పిందిలే పాపం, పోయి తినేసి రాపో ఇంకే అని. కానీ నేనే గిన్నెలు ఏం లేవు, ఇది ఒకటే ఉన్నది. నిన్న ఒక దోశ ఇచ్చేసిన ఒక ప్లేట్లో, ఇంకా 2 చట్నీ కారం ఉన్నది. పైకి ఒరే నేను అప్పుడే ఫోన్ వచ్చాను. పైన ఉన్నట్టున్నది, పైనుంచి ఫోన్ చేసినట్టున్నది. ఇప్పుడు మా మేడం ఇచ్చింది అన్నం, లోపల రావి ఇంక ప్లేట్ ఎత్తుకోని చెప్పింది. లోపల పోయినా ఇవన్నీ ఆడ ఉన్నాయి పెట్టుకొని ఏం కావాలనేది పెట్టింది. ఏం లేదు, అన్నము డక్కూసు అవి ఉన్నాయి. అంటే ఆమె అన్నీ పెట్టేసి వంట రూమ్లో పెట్టేసిపోయింది. ఇంకా మా మేడం లోపల పిలిచి చూడు వెంకీ ఈ పెట్టింది గిన్నెలో చూడు అని చెప్పి ఇచ్చింది. బిర్యానీ అనుకుంటా, ఇది ఇచ్చిందంటే బిర్యానీ ఉంటుంది. బిర్యానీ ఇది ఈరోజు వచ్చింది, బిర్యానీ రైసు, ఇది డక్కూసు, ఇది సలాడ్. మీరు ఎప్పుడన్నా బిర్యానీలో ఊరగాయ వేసుకుని తిన్నారా? ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయిపోయింది ఊరగాయ కూడా, తెచ్చుకోవాలి నేను, మర్చిపోతానే ఉన్నా. ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, బిర్యానీ రైసు భలే ఉంటుంది టేస్ట్. ఇంకేం భయం లేదు, మనం శాంతిగా కూర్చొని తినచ్చు. ఒకవేళ వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ పోవాలంటే అదే ఆలోచనలో ఉంటుంది, డ్యూటీ 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 అని. ఇప్పుడు ప్రశాంతంగా తినచ్చు. నాకైతే కయ్యాత్ డ్యూటీ పడింది, 5:51 అయింది టైము. మేడం ఈరోజు ఆడ కొనుక్కునింది కదా, అదేమో సైజ్ ఏమో సరిపోలా, అందుకు కుట్టించుకోరామని చెప్పి 2 ప్యాంట్లు ఇచ్చింది. ఎంత కుట్టాలా అనేది కరెక్ట్గా వాళ్ళు యాడైతే ఇప్పుడు ఇది ఉంది, ఇది కట్ చేయాలా, దాకా కుట్టాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ గుండు సూదులు పెట్టేసి ఇచ్చేస్తారు నాకు. ఇంకా కరెక్ట్గా ఆడికి ఎత్తుకొని పోయి ఆ గుండు సూదులు చూపించారంటే వాళ్ళు కుట్టేస్తారు అంతే. మనమేమో ఆడ వివరించాల్సిన అవసరం లేదు. భాయ్ సాబ్ క్యా బనా సో? ఇక్కడ పిన్నులు కొట్టేసారు. ఏదో ఇద్దరు దాల్ది ఇసుక. ఇదైతే ఇచ్చేసిన 20 రియాల్లో. ఇంకా వచ్చా ఒక రొట్టె ప్యాకెట్ అయితే తీసుకురమ్మనింది. ఏమి కప్పేసినారే, ఉన్నాయో లేవా? ఉన్నాయి కానీ పొద్దుంటే ఏమైంది. ఇప్పుడైతే మంట వేయాల. ఆమె 1 రియాల్ కదా అని ఇలా లెక్క, నేనే తీసుకున్నాను ఆ డబ్బులతో. ఇక్కడ బండ్లన్నీ పోయినాయి చూడు, ఖాళీ అయిపోయింది. వాళ్ళ 2, ఈ పక్క పెద్ద బండి, 3 బండ్లు పోయినాయి. బాగా ప్లే గ్రౌండ్ అయిపోయింది మొత్తం. నిన్న పెట్టిన వీడియోలో మేము కటింగ్ షాప్కి పోయినాం కదా, అది ఎన్ని గంటలకు పోయినామో కామెంట్ చేసేయండి. సో నా డ్యూటీలు అయితే అయిపోయినాయి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బై.